నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోపీనాథ్ యోగి ద్వితీయ సంవత్సర గురుపూజ ఆరాధన మహోత్సవాలు. ఐతవరం వద్ద వరద ప్రాంతంలో అస్తవ్యస్తం. భక్తి ప్రపత్తులతో వీరభద్రస్వామి జయంతి వేడుకలు. కోస్గి మున్సిపల్ ఆఫీస్ ఎదుట సమస్యలపై మహిళల ధర్నా. విజయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలన్న ఎమ్మెల్యే. వినాయక చవితి సందర్భంగా నిమజ్జన ఘట్లను పరిశీలించిన విజయలక్ష్మి. ఖమ్మంలో హైటెన్షన్, హరీష్ రావుపై రాళ్ల దాడి. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్. ఆశా వర్కర్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలని నిరసన. వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన ఘట్లను పరిశీలించారు గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలోని సఫిల్గూడలో వినాయక నిమజ్జన ఘట్లను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ 3 నుండి 4,000 వినాయకులు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. నిమజ్జన ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఘట్లను పరిశీలించడం జరుగుతుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. 17వ తారీఖు 18వ తారీఖు వరకు కూడా కొడుతూనే ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ పడతా ఉంటాయి, అదంతా చూడు ఎట్లున్నాయో. విన్నారా? మీరు సరిగా చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోతుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు. ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు, అందరు కూడా పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే సహకరణ అంటే జిహెచ్ఎంసీ ఎక్కడా కూడా తగ్గదు. నిమజ్జనం అయ్యే వరకు కూడా కంప్లీట్ ఏర్పాట్లతో సహా ఏ భక్తులకు ఏ నిర్వాహకులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చాలా సాఫీగా ఈ నిమజ్జనం జరిగేటట్టు చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జిహెచ్ఎంసీ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరు కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ వర్షంలో కూడా మీరు అందరూ వచ్చి బయట తీసుకోవడానికి వచ్చినారు. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు 7వ తారీఖు నుంచి 17వ తారీఖు టు 18వ తారీఖు వరకు ఈ సఫిల్గూడ లేక్ లోపల అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతూ ఉన్నాను. అయితే ఈరోజు సఫిల్గూడ లేక్కి రావడం జరిగింది. దాంట్లోపల 18వ తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి, నిమజ్జనం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే 3,000 to 4,000 కూడా ఇక్కడ వినాయకులు నిమజ్జనం అవుతాయి. అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి రాయచోటి పట్టణంలో దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ వీరభద్ర స్వామివారి ఉద్భవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి జయంతి సందర్భంగా ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ సోదరి శ్రీలతలు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ముందుగా ఆలయ పర్యవేక్షణ అధికారి రమణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు సాంప్రదాయ స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో గంగ పూజతో పాటు అగ్రోదకం నిర్వహించారు. అర్చకులు నిర్వహించిన స్వామివారి అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఉద్భవ జయంతి సందర్భంగా కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఈవో హరితను, శ్రీలతను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరభద్రుని కృపా కటాక్షాలతో జనులంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరారు.
ప్రాంతంలో అస్తవ్యస్తంగా మారింది అక్కడి పరిస్థితి. వరద నీటిలో చిక్కుకున్న వాహనాలను తీసేందుకు భారీగా డబ్బును డిమాండ్ చేస్తున్న వాహనదారులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరం వద్ద వరద ప్రాంతంలో అస్తవ్యస్తంగా పరిస్థితి మారింది. వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలను తీసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటున్న వాహనదారులు. మట్టిలో కూరుకుపోయిన పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు. నిర్లక్ష్యానికి వ్యవహరిస్తున్న కీసర టోల్ ప్లాజా యాజమాన్యం వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు ముందుకు రాని టోల్ గేట్ యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తుల చేత ఒక్కో కారుకు 10,000 నుండి 15,000 రూపాయలు ఇచ్చి బయటకు తెచ్చుకుంటున్న వాహన యాజమానులు. రోడ్డు కోతకు గురైన చోట సహాయక చర్యలు చేపట్టకుండానే టోల్ వసూలు చేస్తున్న కీసర టోల్ గేట్ యాజమాన్యం. జాతీయ రహదారిపై 100 నుండి కిలోమీటర్ల మేర కొట్టుకుపోయిన వాహనాలు. తమ వాహనాల్లో ఉన్న లగేజు, డబ్బు, బంగారం దొంగలించారంటున్న బాధితులు. చెండూరు మున్సిపల్ కేంద్రంలో నల్గొండ జిల్లా కలెక్టర్ తో కలిసి పర్యటించారు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా పలు కార్యాలయాలను పరిశీలించారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ కేంద్రంలో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి పర్యటించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మున్సిపాలిటీలోని బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్ని డెలివరీలు అయ్యాయి, ఎంతమంది ప్రెగ్నెన్సీ లేడీలు అడ్మిట్ అయ్యారు, ఎంతమంది ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ బిల్డింగ్ ను పరిశీలించారు. అనంతరం నిలిచిపోయిన డబుల్ రోడ్డు పనులను పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మౌలిక వసతులను, భవనాలను పరిశీలించారు. బాలికల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఎస్టీఎఫ్ నిధుల ద్వారా 5 టాయిలెట్లను నిర్మిస్తామని, రేపే పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. లాస్ట్లో డెలివరీ కూడా మనం బర్త్ ప్లాన్ చేయాలి. మనకి ఏంటంటే బర్త్ ప్లాన్ ప్రాపర్ August 1, July 3. ఫస్ట్ మైండ్ క్లారిటీ ఉండాలి. మీకు 6 వేలు ఇబ్బంది లేని పేషెంట్స్ ఉంటారు.
ఇక్కడ మా హస్బెండ్ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నా సార్ నేను. హస్బెండ్ ఏం చేస్తాడు? అంటే ఆయన టెంపరరీ అరేంజ్ చేసేవాడు కానీ ఇక్కడికి వచ్చినాక నాతో ఉంటున్నాడు సార్. పిల్లలు నా పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు మెడిసిన్ సార్ ప్రాక్టీస్ చేస్తాను. పొద్దు నుంచి చేసినావా? శ్రీరామ్ నగర్ కాలనీలోని విజయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామ్ నగర్ కాలనీలోని విజయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు మరింకంటి వరదాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మాట్లాడుతూ ఉదయం స్వామివారికి ఆరాధన, పంచామృత అభిషేకం, విశేష అలంకరణ, నాగవెల్లి దళ సహిత అష్టోత్తర శతనామవళి ఆరగింపు నిర్వహించి తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు. అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ విజయాంజనేయ స్వామివారి ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు సత్వరమే తీరేందుకు 11 రోజుల పాటు దీక్షగా కంకణ ధరించి 11 ప్రదక్షిణల చొప్పున ఇక్కడ ఆచరించినట్లయితే వారి కోరికలు సత్వరమే తీరుతాయని ఇక్కడి ప్రసిద్ధి అన్నారు. సకల విజయాలు చేకూరుటకు స్వామివారిని దర్శించి తరించగలరని తెలియజేశారు. ఆలయంలో ప్రతి శనివారం సాయంత్రం భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు భజన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ పూజారి రఘువరన్, ఆచార్యులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మండల్ రెడ్డి వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగవెల్లి దశరథ, కోశాధికారి యలమద్ది అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొడతాడు ఏమంటే అమ్మా శనివారం కూడా వద్దంటే ఒక వర్షం పొద్దున్నే శతమానం భూతిశతాయ పురుషేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టేంద్రియాభివృద్ధిరస్తాచంద్రాత్మవంశాభివృద్ధిరస్సకండ లక్ష్మి ప్రసాద సిద్ధిరశిష్టకామ్యార్థఫల సిద్ధి. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. కోషాయిగూడ పిహెచ్సి వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు కార్యదర్శి రేవతి కళ్యాణి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పని ఒత్తిడితో మరణించిన ఆశా వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రేవతి కళ్యాణి మాట్లాడుతూ ముక్తల్ మండలం కర్నే ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త బి లక్ష్మి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఆగస్టు 20న ఇంటింటి సర్వే చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన ఆశా కార్యకర్త బి లక్ష్మి ఇంటి ముందే కళ్ళు తిరిగి పడిపోయిందని,
వెంటనే అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా హైదరాబాద్ కు తీసుకొని పోవాలని సీరియస్ గా ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తీసుకొని వచ్చారు. వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ బ్రతకలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మలేరియా, టీబీ, డెంగ్యూ, లెప్రసీ తదితర అనేక సర్వేలు చేస్తూ ప్రజలకు ఆరోగ్య సూచనలు తెలుపుతూ అనేక పని ఒత్తిడితో ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారని, అయినా ప్రభుత్వం ఇంకా పని పెంచుతూ మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసినా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాలు కనికరించడం లేదని విమర్శించారు. గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లు ఆశా కార్యకర్తకు ఇన్సూరెన్స్ ద్వారా 50 లక్షల రూపాయలు వెంటనే అందివ్వాలని డిమాండ్ చేశారు. లక్ష్మి గారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆశా వర్కర్ లక్ష్మి గారికి ఎక్స్‌గ్రేషియా 50 లక్షలు చెల్లించాలి. ఆశాలపై అధికారుల ఒత్తిడి తగ్గించాలి. ఆశాలపై కాంగ్రెస్ గుండాల దాడి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ప్రజలకు సాయం చేయడం చేతకాక దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించారు కేటీఆర్. ఖమ్మంలో కాంగ్రెస్ గుండాల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సవితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతకాక సాయం చేస్తున్న వాళ్ళను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబట్టారన్నారు. మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్ప ప్రజలకు సేవ చేయడం చేత కాదు. సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఈ దాడికి ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇలాంటి ఎన్ని దాడులు చేసినా సరే ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులకు వెళ్లకుండా ఆపలేరన్నారు. చేతకాని దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. గోపీనాథ్ యోగి ద్వితీయ సంవత్సర గురుపూజ ఆదరణ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ విశ్వశాంతి యోగా ఆశ్రమం నందు సెక్రటరీ గణేష్ ఆధ్వర్యంలో యోగా గురువు గోపీనాథ్ ద్వితీయ సంవత్సర గురుపూజ ఆదరణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విశ్వశాంతి యోగాశ్రమ ట్రస్ట్ సభ్యులు. ఈ సందర్భంగా విశ్వశాంతి యోగాశ్రమం సెక్రటరీ గణేష్ మాట్లాడుతూ విశ్వశాంతి యోగ సత్రమం యోగా గురువు గోపీనాథ్ ద్వితీయ సంవత్సరం సందర్భంగా జిల్లా స్థాయి యోగాసనం పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అదే విధంగా యోగా పోటీల్లో పాల్గొనడానికి కుప్పంలోని పలు పాఠశాలల నుండి పిల్లలు రావడం జరిగిందని తెలియజేశారు. Stand in your comfortable places. మీకు ఎక్కడ కంఫర్టబుల్ అని నిల్చుకోండి. కింద కొంచెం నిలబెడితే రిలాక్స్. Now optional. Okay, first start up with first asana. అంటే మీకు ఏ ఆసన వస్తుందో అది చేయాలి. ఎనీ ఓకే. సెకండ్ వన్ ఆసన త్రికోణాసన్. రిలాక్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఆసన బట్ట పద్మాసన్. இப்போ நாங்கள் கேப்பில் சாப்பிட்டு ஒரு 4 இட்லி ட்ரெயின் வர கரெக்டாக 6:45 5 நிமிஷம் தான் ட்ரைனிங்.
Okay. Relax. Okay, next one. Dhanurasana. Dhanurasana. Nidhan. Now the compulsory asanas. The first asana, Vrikshasana. Padmasana. Next one ma. Fourth one asana, Paschimottanasana. Relax. Next one ma. Last one asana, Chakrasana. Relax. The fourth asana, Dhanurasana. The fifth asana, Sarvangasana. Second row. కోస్గి మున్సిపల్ ఆఫీస్ ఎదుట కోస్గి పట్టణంలోని 9వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, సమస్యలతో సతమతమవుతున్నామని కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. కోస్గి పట్టణం 9వ వార్డులో సమస్యలను పరిష్కరించడం లేదని మున్సిపల్ ఎదుట మహిళలు ధర్నా చేపట్టారు. బ్రాహ్మణ వీధి 9వ వార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని, డ్రైనేజీలో మురుగు వాసన, మంచినీరు లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలపై కప్పులు లేవు, అపరిశుభ్రతతో దోమల దాడి, సమస్యల నుండి రక్షించాలని మున్సిపల్ ఆఫీసులో అధికారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని బాధిత మహిళలు కోస్గి మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నాలో పాల్గొని ఆవేదన వ్యక్తం చేశారు. నినాదాలతో కలెక్టర్ వెంటనే మా వీధులను సందర్శించి మా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ తక్షణమే స్పందించి వీధులను పర్యవేక్షించారు. సమస్యలు కళ్ల ముందే చూస్తూ ఆశ్చర్యపోయారు. అధికారుల నిర్లక్ష్య తీరుపై ఆరా తీస్తూ సమస్యలు వారం రోజుల్లోనే వెంటనే పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్ స్పందన చూసి కోస్గి పట్టణ మహిళలు ఆమెకు అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, తహసీల్దార్, ఇరిగేషన్, కరెంట్, మిషన్ భగీరథ, డిఈలు, ఏఈలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ నిధులతో బోరేసారు. మోటార్ దించితే ఆల్టర్నేట్గా కొద్దిగా హెల్ప్ అవుతుంది. 3 months అయితే బోరేషన్ మోటార్ దించితే కొద్దిగా హెల్పింగ్ అవుతుంది. ఎవరు గెలిచినా మాకేం చేస్తారు అదొకటి మేడం. మాకు వైల్ రూమింగ్ మెయిన్ డ్రైనేజ్ రోడ్డు ఏం లేదు మేడం. రోడ్ అన్ని సమస్యలు తీసుకుని
ఆల్రెడీ 1950 నుండి ఉన్నది సార్ మేడం. ఇది పాత ఏరియా ఇది. ఈ కొత్త ఏరియాలో అయితే ప్రపోజల్ పెట్టి వర్క్ నడుస్తుంది. మా దగ్గర అయితే లేవు ఇప్పటి వరకు. మున్సిపాలిటీలో ఎవరైనా పోయి స్పందించాలి. చూడండి ఒకసారి తిరిగి తిరిగి నాకు చాలా అయిపోయింది ఆఫీసు కూడా. మేడం ఆ లిస్ట్ చూడండి. 9th వాడే డ్రైనేజ్ వాటర్ సప్లై 40 years అయితే మేడం. అది మోరి గంట 40 ఏళ్ళు కట్టినాం. మా ఇల్లు మా ఇంటి ముందరికి మోరీ లేదు. మొత్తం కందకం అంతా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.